ఈ బంగాళదుంపలు చూసారు ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ బుడ్డి బంగాళదుంపలతో కూర అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టమే. మా పిల్లలైతే అసలు చెప్పవసరం లేదు. ఈ దుంపలు వండిన వెంటనే అన్నం తింటాం అనేసి కూరే తింటారు. ఫస్ట్ అయితే దుంపలు ఉడకబెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చినంత వరకు తొక్కలు తీసుకుంటాను. తర్వాత ఏమో కళాయిలో ఆయిల్ వేసుకుని తాలింపులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటాను. అవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటాను. కొద్దిగా పెద్ద సైజు దుంపలు ఉంటాయి కదా, అవి అయితే కొద్దిగా 2 ముక్కలు అయితే కోసుకుంటాను. మిగతా చిన్న సైజు అన్నీ ఇంకా అలానే వదిలేస్తాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటాలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటాను. తర్వాత దుంపలు వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చాక సాల్ట్, కొద్దిగా కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. తర్వాత అయితే వాటర్ వేసుకొని ఇంకా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేయడమే. చాలా బాగుంటుంది సింపుల్గా ఉన్నా సరే. మా పిల్లలకి కానీ నాకు కానీ చాలా ఇష్టం ఈ కూర అయితే. ప్లీజ్ అండి సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.